హాయ్ వీవర్స్, ఈరోజు కొంతమంది కస్టమర్స్ కన్ఫ్యూషన్ లేదా క్లియారిటీకై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తున్నాను. అదేంటంటే, మాకు కంజుపిట్టల పెంపకంలో ఇంట్రెస్ట్ అయితే ఉంది, బట్ ఒకవేళ మేము చిక్స్ లేదా బర్డ్స్ సేల్ చేయలేకపోతే మీరు మా నుండి బైబ్యాక్ తీసుకుంటారా? ఎనీవే, వ్యాపారానికి మొదటి పునాది నమ్మకం. మేము కూడా 10,000 గుడ్లపై కెపాసిటీ గల ఎగ్ హ్యాచింగ్ మిషన్ ఫిట్ చేశాం. ఈ గుడ్లు నుంచి ఇడిగే పిల్లలు లేదా 30 నుంచి 40 రోజుల దాకా పెంచిన కంజులు సేల్ చేయలేకపోతే ఏ కంపెనీ లేదా వ్యక్తి మా నుండి కంజులు కంపల్సరీగా తీసుకొని మాకు ఏ నష్టం రాకుండా బాధ్యత వహిస్తుంది. మేము కంజుపిట్టల పెంపకం 7 సంవత్సరాల క్రితం నెలకు కేవలం 2,000 చిక్స్తో ప్రారంభించాం. అప్పట్లో 30 రోజులు దాటేసరికి కొంచెం టెన్షన్ మొదలయ్యేది. 35 రోజులు గ్రో చేసినా కూడా అమ్మలేని సిచ్యువేషన్ ఎదురైనప్పుడు టెన్షన్ మరికొంతవరకు పెరిగేది. అస్సలు అయినా వస్తుందా లేదా అని లెక్క వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి కొన్నిసార్లు మా మొదటి దశలో 40 రోజులు దాటినా కూడా అమ్మలేని సిచ్యువేషన్ కూడా ఫేస్ చేశాం. మా వ్యాపార యొక్క ప్రారంభ దశలో ప్రజల దృష్టిలో కంజుపిట్ట అనేది బహుశా పంజరంలో పెట్టుకుని పెంచుకునే పక్షి లాంటిది. అప్పట్లో మాతో కనెక్ట్ అయి ఉన్న చికెన్ సెంటర్స్ మరియు పకోడా సెంటర్స్ వాళ్ళు మా నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేయడానికి వివిధ రకాల సాకులు చెప్పేవాళ్ళు. ఇక వివిధ ప్రాంతాలలో ప్రజలు వివిధ ఆచారాలను పాటిస్తారు. వాళ్ళల్లో కొంతమంది 1 నెల పాటు ఎటువంటి మాంసాహారాన్ని తినకుండా ఉంటారు. కొందరు పర్టికులర్ మంత్లో పెళ్ళిళ్ళ ముహూర్తాలు పెట్టుకోరు. ఇప్పుడు కూడా కొంతమంది ఫ్రెండ్స్ లేదా తెలిసిన వారు నాతో చెప్పేదేంటంటే, వాళ్ళు కంజు మాంసంతో చేసిన పకోడా ఓన్లీ ఫంక్షన్స్లో ఏదో కొన్ని సందర్భాల్లో తిన్నారే తప్ప మరి ఏ రకంగానూ తమ ఇంటి వంటల్లో వండలేదట. మరి వీటిని సరైన పద్ధతిలో వండటానికి ఏ రకమైన మసాలాలు ఉపయోగించాలి అని కూడా అడుగుతారు. ఎనీవే, కంజుపిట్టలు కూడా మామూలు చికెన్ అండ్ మటన్ లాగే సేమ్ ఇంగ్రీడియంట్స్ అండ్ సేమ్ మెథడ్తో బిర్యానీ లేదా కూర చేసుకొని తినవచ్చు. కంజుపిట్టల పెంపకం గురించి చాలా డీటెయిల్గా చెప్పడానికి కారణం ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్, మూవీ కూడా చూడటానికి లేదా ఎంటర్టైన్గా అనిపించేది ఆ మూవీ యొక్క లాంగ్వేజ్ అర్థమవుతేనే. లేకపోతే ఆ మూవీ పర్టికులర్ ప్లేస్ లేదా కంట్రీలో ఎంత సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ మా దృష్టిలో దాని వాల్యూ జీరో. అదేవిధంగా మనకు ఏ పని లేదా బిజినెస్ అయినప్పటికీ అది అర్థమవుతేనే అది నచ్చేది లేదా చెయ్యగల మైండ్ సెట్ ఫిక్స్ అయ్యేది. ఏ ఫీల్డ్ అయినప్పటికీ దాంట్లో ఉండే లాభాలతో పాటు ఎదురయ్యే నష్టాల గురించి కూడా పూర్తి అవగాహన ఉండటం అవసరం. దాన్ని బ్యాలెన్స్ చేయగల అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరం. ప్రెజెంట్ అయితే మేము 10,000 పైగా చిక్స్ లేదా బర్డ్స్ అమ్మే కెపాసిటీ సంపాదించాం. కానీ మొదటి దశలో 2,000 కంజులు కూడా చాలా కష్టంగా సేల్ చేయాల్సి వచ్చేది. కొంతమంది దగ్గర ఇన్వెస్ట్ చేసేకై చాలా అమౌంట్ ఉంటుంది. కొంతమందికి కేవలం చెయ్యాలన్న ఇష్టం తప్ప కొన్ని సౌకర్యాలు ఉండవు. మరి కొంతమంది తమ కెపాసిటీని మించి ఓపికగా పని చేసే యాక్టివ్నెస్ కలిగి ఉంటారు. నా లెక్క ప్రకారం ఇన్వెస్ట్ చేయడానికి డబ్బు ఎంత ఉన్నప్పటికీ వ్యాపారం చాలా తక్కువ పెట్టుబడితో యాజ్ ఏ పార్ట్ టైంలా ప్రారంభించి ఫుల్ ఇంట్రెస్ట్తో పాటు మనకు ఉన్న లిమిట్స్కి మించి కొంత ఎక్కువ శ్రమ చేయగల మైండ్ సెట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ప్రారంభించినప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ మనకు లోపల నుంచి బయట దాకా డ్యామేజ్ అవ్వటానికి చాలా సమయం పట్టదు. నేను అనుకుంటే ఈ కంజుపిట్ట పెంపకం చాలా ఈజీ మరియు బెనిఫిట్ ఇచ్చే ఫీల్డ్ అని వన్ సైడ్ పాజిటివిటీ చూపించి చెప్పి టెంపరరీగా నా ఛానల్ మరియు వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. కానీ జెన్యూన్గా నేను నా ఛానల్ యొక్క అన్ని వీడియోస్లో చెప్పుకొస్తుండేది ఒకటే, ఈ కంజుపిట్టల పెంపకం చాలా లాభాలు కలిగించే ఫీల్డే కానీ ఒక సమయం పడుతుంది. తక్కువ పెట్టుబడి మరియు
లాభాలు నష్టాలు రెండింటిపై సరైన అవగాహన మరియు మెంటలీ ప్రిపేర్ అయ్యి ఆరంభిస్తేనే ఈ ఫీల్డ్లో ముందుకు పోగలరు మరియు కంటిన్యూ అవ్వగలరు. లేదంటే ఆల్రెడీ షాప్స్ లేదా బిజినెస్ పెట్టి వారాల్లో లేదా నెలల్లో ఎత్తేసిన వాళ్లను మీరు తప్పక చూసి ఉంటారు. బహుశా ఫుల్ ఇన్ఫర్మేషన్ లోపం, మెంటలీ ప్రిపేర్ అవ్వకపోవటం, ఓపిక ఉండకపోవటం లేదా మరేదైనా కారణం ఉండొచ్చు. ఎనీవే, నేను ఓన్లీ ఈ ఫీల్డ్లో ఉండే లాభాల గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తూ పోతే కొంతమంది వితౌట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ వితౌట్ లుకింగ్ అట్ ఎవ్రీ సైడ్ బిజినెస్ ఆరంభించి నష్టపోయిన తర్వాత ఇలాంటి వీడియోస్ లేదా పర్టికులర్ వ్యక్తి మీ నష్టాలకు కారకులు అని నిందించడం తప్ప ఉపయోగం ఉండదు. ప్రతి ఒక్కరూ తమ స్వంత ఇష్టానికి యజమానులే. పూర్తి స్పృహతో నిర్ణయం తీసుకోండి. ఈ ఫీల్డ్ ఎంచుకునే వారికి మరో బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మొబైల్ లేదా ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ లాగా కంసుపిట్ట మోడల్ మారదు. కాబట్టి డిమాండ్ పెరగడం తప్ప లోపించడం ఉండదు. బెస్ట్ హెల్త్కై ఉపయోగించే ఆహార కేటగిరీలో ఇది కూడా మంచి సోర్స్ అని ఇక ముందు కూడా చాలామంది మాంసం అలవాట్లో భాగమయ్యి మార్కెట్లో కంసుపిట్టల డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ఒక క్లారిటీ కోసం చెప్తున్నా, క్వీల్ ఫార్మింగ్ అనేది ఉద్యోగం చేసిన తర్వాత 1వ తేదీ కల్లా చేతికొచ్చే జీతం లాంటిదైతే కాదు. మేము కంసులు గ్రో చేయగానే కస్టమర్స్ వాళ్ళంతట వాళ్ళు వచ్చి డబ్బులు చెల్లించి తీసుకునేటందుకు. ఒకవేళ మీరు ఈ వ్యాపారానికి మొదటి దశలో ఉన్నట్టయితే కస్టమర్స్కి మీరు కంసుపిట్టల సేలింగ్కి సంబంధించిన వారని, కస్టమర్స్ డిమాండ్ని బట్టి మీరు లైవ్ లేదా డ్రెస్సింగ్ చేసి సమయానికి అందిస్తారని తెలియచేయటం మీ మొదటి బాధ్యత. ఎందుకంటే పక్షులు కూడా తమ పిల్లలకి బ్రతకడం నేర్పిస్తుంది కానీ గూడు కట్టివ్వదు. సేమ్ అదే విధంగా నేను లేదా నాలా ఇతరులు వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వగలరు. నేను కూడా నా ఫార్మింగ్ మొదటి దశ నుంచి ఇప్పటి వరకు ఎక్స్పీరియన్స్ చేసింది చెప్పగలను. ఒకవేళ కంసుపిట్టలలో ఏవైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వాటికి ఉపయోగించే మెడిసిన్స్ గురించి ఇక రాబోయే వీడియోల్లో షేర్ చేయగలను. ఎనీవే, కంసుపిట్ట పెంపకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగల విధానంలో నాకు పాసిబుల్ అయ్యే డెప్త్గా చెప్పగలను. అంతేకాని మీ వ్యాపారంలో మీరు బర్డ్స్ సేల్ చేయలేకపోతే దానికై బాధ్యత ఎవరి కోసము వహించరు. ఎవరికైనా కానీ ఈ ఫీల్డ్లో సందేహం లేదా చేయడానికి భయం ఉంటే ఒక క్లారిటీ అయితే ఇవ్వగలను. మేము మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ కంసుపిట్టల పెంపకంలో సక్సెస్ సాధించగలరు అనే దానికి కారణం మాకు మా మీదున్న నమ్మకం. నమ్మకం అనేది ఇతరుల మీద పెట్టుకుంటే డిసప్పాయింట్ని ఇస్తుంది. మరి మా మీద మాకు ఉండే నమ్మకం సక్సెస్ పాయింట్ని ఇస్తుంది. కేవలం మాటల ద్వారా ఎవరూ ఎప్పుడూ పూర్తిగా నేర్చుకోలేదు. ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఫేస్ చేసే సిచ్యువేషన్ క్రియేట్ అవుతేనే మైండ్ ఓపెన్ అప్ అవుతుంది. మిస్టేక్స్ కూడా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తేనే జరుగుతుంది. పని ఏదైనప్పటికీ పని నైపుణ్యం వల్ల వ్యక్తి గుర్తించబడాలి. వేగంగా పరిగెత్తకండి మరియు నిలిచిపోకండి. నడుస్తూ ఉంటే చాలు, చాలా సాధించగలరు. సో ప్లీజ్, కంసుపిట్టల పెంపకం ఆరంభించే ముందు కంసుపిట్టల పెంపకం గురించి ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయండి. తెలివితో నిర్ణయం తీసుకొని ఓపికగా చేయడంపై కాన్సంట్రేషన్ ఇవ్వండి. ఈ వీడియో చూసి మీ వాల్యుబుల్ టైం కేటాయించినందుకు ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.